మానవుడి నిత్యాన్వేషణ శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి ప్రసంగాల సంపుటి పుస్తకం 1లోని మొదటి ఉపన్యాసం. సత్యాన్వేషకులు మొట్టమొదట దేవుణ్ణి ఎలా కనుక్కున్నారు? సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం లాస్ ఏంజలస్, కాలిఫోర్నియాలో నవంబర్ 11వ తారీఖున 1934లో ఇచ్చిన ఉపన్యాసం. వైద్య శాస్త్రం గురించి మానవుడు ఎలా ఊహించగలిగాడో మనం సులువుగా అర్థం చేసుకోగలం. అతడు శారీరకంగా బాధపడ్డాడు కాబట్టి తనను బాగు చేసుకోవడానికి ఒక పద్ధతి కోసం వెతికాడు. కానీ మనిషి భగవంతుణ్ణి కనుక్కోవాలని ప్రయత్నించడం ఎలా జరిగింది? ఈ ప్రశ్న లోతైన ఆలోచనకు తావిస్తుంది. భారతదేశపు వేదాలలో భగవంతుణ్ణి గురించిన మొట్టమొదటి యథార్థ భావన మనకి కనిపిస్తుంది. భారతదేశం తన పవిత్ర గ్రంథాలలో కాల పరీక్షకు తట్టుకుని నిలబడిన శాశ్వత సత్యాలను ప్రపంచానికి అందించింది. ఇక్కడ వేదాలు అనడానికి ఫుట్నోట్స్లో ఇచ్చిన వివరణ చదువుతున్నాను. సంస్కృతంలోని విద్ తెలుసుకోవడం నుంచి వేదం అనే పదం వచ్చింది. వేదాలు 1,00,000 శ్లోకాలతో నిండిన విస్తారమైన పవిత్ర గ్రంథాలు. వేదాల పుట్టుక పురాతన కాలంలో మరుగుపడిపోయింది. యుగయుగాలుగా అవి వాచికంగా అందించబడుతున్నాయి. పూర్వుల నమ్మక ప్రకారం కృష్ణ భగవానుడి కాలానికి చెందినవాడు దైవస్వరూపుడైన వ్యాస మహర్షి ఇప్పుడు మనకి లభిస్తున్న రూపంలో ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వవేదం అనే వేదాలను సంపుటీకరించారు, క్రమ పద్ధతిలో ఏర్పాటు చేశారు. భౌతికమైన వస్తువులను కొత్తగా కనిపెట్టిన ప్రతి వ్యక్తి అవసరమే నూతన ఆవిష్కరణలకు తల్లి అన్నట్లుగా ఒక భౌతికమైన అవసరం వల్లనే ప్రేరేపించబడ్డాడు. అదేవిధంగా పూర్వకాలంలో భారతదేశానికి చెందిన ఋషులు అనగా ద్రష్టలు ఇదమిద్ధంగా చెప్పలేని పురాతన కాలంలో వేదాలను సాక్షాత్కరింప చేసుకున్న ప్రేరణ పొందిన మహనీయులు ఋషులు. ఈ ఋషులు అవసరం వల్ల ప్రేరేపించబడి ఉత్సాహభరితులైన ఆధ్యాత్మికాన్వేషకులుగా మారారు. ఆంతరిక తృప్తి లేనిదే బాహ్య సంపదలు ఎన్ని ఉన్నా శాశ్వతానందాన్ని కొనితేలేవు అని వాళ్ళు తెలుసుకున్నారు. అయితే మనిషి తన్ను తాను నిజంగా ఆనందంగా ఎలా ఉంచుకోగలడు? ఈ సమస్యను భారతదేశంలోని జ్ఞానులు పరిష్కరించడానికి పూనుకున్నారు. ప్రకృతికున్న 3 ముఖాలు. ఐతిహాసిక యుగాల్లో దైవారాధన ప్రకృతి శక్తుల పట్ల మనిషికి కల భయం నుంచి ప్రారంభమైంది. అతిగా వర్షాలు కురిసినప్పుడు వరదలు చాలామందిని చంపేశాయి. భక్తిపూర్వకమైన భయంతో మానవుడు వర్షం, గాలి ఇంకా ఇతర ప్రకృతి శక్తులన్నిటినీ దేవుళ్ళుగా భావించాడు. తర్వాత ప్రకృతి సృష్టి, స్థితి, లయాలనే 3 విధాలుగా పనిచేస్తుందని మానవులు గ్రహించారు. సాగరం నుంచి ఎగిసిన అల సృష్టిని ఉదాహరణపూర్వకంగా వివరిస్తుంది. సాగర హృదయంపై నిలిచిన క్షణం అది స్థితికారక దశలో ఉంది. సాగర గర్భంలోకి జారిపోయిన అల లయకారక స్థితిలో సాగిపోతుంది. జగత్తంతా వ్యాపించి ఉన్న చెడు శక్తి సాతానులో మూర్తీభవించటం యేసు చూసినట్లుగానే విశ్వమంతా వ్యాపించి ఉన్న సృష్టి, స్థితి, లయాత్మక శక్తులు సుస్పష్టమైన రూపాలను ధరించి ఉన్నట్లు మహనీయులైన ఋషులు దర్శించారు. సనాతన ఋషులు సృష్టికర్తను బ్రహ్మ అని, స్థితికర్తను విష్ణువని,
లయకారకుణ్ణి శివుడిని పిలిచారు. సృష్టికి అతీతంగా ఉన్న పరబ్రహ్మం తన చైతన్యం వెనుక ఎప్పటికీ అజ్ఞాతంగా ఉంటూ ఉండగా అనంతమైన జగన్నాటకాన్ని ఆవిష్కరించేందుకు ఈ మూలాధార శక్తులు అవ్యక్త పరబ్రహ్మం తాలూకు బాహ్య అభివ్యక్తులుగా సృష్టి అయ్యాయి. జగత్ప్రళయం సంభవించినప్పుడు సృష్టి, దాని విస్తారమైన క్రియాశీల శక్తులు పరమాత్మలో తిరిగి లయమైపోతాయి. తమ పాత్రలను తిరిగి పోషించమని దివ్య దర్శకుని ఆదేశం అందే వరకు అవి అక్కడే విశ్రాంతి తీసుకుంటాయి. ఇక్కడ ఫుట్ నోట్లో వివరణ ఇలా ఉంది. బ్రహ్మకు 1000 యుగాలు ఆవృత్తులు పగలుగా ఉంటుందని, బ్రహ్మకు రాత్రి 1000 యుగాలు ఆవృత్తులు ఉంటుందని తెలుసుకున్న వాళ్లే నిజంగా జ్ఞానులు. బ్రహ్మకు పగలు ఉదయించగానే మొత్తం సృష్టి అంతా తిరిగి పుట్టి అవ్యక్త స్థితి నుంచి బయటికి వస్తుంది. బ్రహ్మకు రాత్రి మునిమాపు వేళ సృష్టి అంతా అవ్యక్త స్థితి అనే నిద్రలోకి జారుకుంటుంది అని భగవద్గీతలో చెప్పబడింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల గురించిన కథ. భారతదేశంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల గురించి ప్రసిద్ధమైన కథ ఒకటి ఉంది. తమ అపారమైన శక్తిని గురించి వాళ్లలో వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. హఠాత్తుగా ఒక చిన్న పిల్లవాడు అక్కడికి వచ్చి బ్రహ్మతో ఇలా అన్నాడు, "నువ్వు దేన్ని సృష్టిస్తావు?" "సర్వము" అని బ్రహ్మ బదులిచ్చాడు. అతిశయంతో బదులిచ్చాడు. వాళ్ళ పనేమిటని మిగిలిన 2 దేవుళ్లను ఆ బాలుడు అడిగాడు. "ప్రతిదాన్ని మేము సంరక్షిస్తాం, లయం చేస్తాం" అని వాళ్ళు జవాబిచ్చారు. ఆ బాల సందర్శకుడు తన చేతిలో పళ్ళు శుభ్రం చేసుకునే పుల్లంత గరికపోచను పట్టుకున్నాడు. దానిని బ్రహ్మ ముందుంచి ఇలా అడిగాడు, "ఇలాంటి గడ్డిపోచను నువ్వు సృష్టించగలవా?" తీవ్ర ప్రయత్నం చేసినా తాను దాన్ని సృష్టించలేకపోతున్నానని బ్రహ్మ ఆశ్చర్యంతో తెలుసుకున్నాడు. అప్పుడు ఆ కుర్రవాడు విష్ణువు వైపు తిరిగి తాను నిలకడగా దానివైపు దృష్టి సారించినప్పుడు మెల్లగా కరిగిపోవడం ప్రారంభించిన ఆ గడ్డిపోచను కాపాడమని అడిగాడు. దాన్ని కరగకుండా ఉంచడానికి విష్ణువు చేసిన ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. చివరికి ఆ అపరిచిత బాలుడు ఆ గడ్డిపోచను మళ్ళీ సృష్టించి దాన్ని నాశనం చేయమని శివుణ్ణి అడిగాడు. దాన్ని నిర్మూలించడానికి శివుడు ఎంతగా ప్రయత్నించినా ఆ గడ్డిపోచ చెదరకుండా అలాగే ఉంది. ఆ బాలుడు మళ్ళీ బ్రహ్మవైపు తిరిగాడు. "నన్ను నువ్వు సృష్టించావా?" అని అడిగాడు. ఎంత ఆలోచించినా ఈ అద్భుతమైన బాలుణ్ణి సృష్టించినట్టు బ్రహ్మకి గుర్తు రాలేదు. హఠాత్తుగా ఆ బాలుడు అదృశ్యమయ్యాడు. 3 దేవుళ్ళు భ్రాంతిలోంచి మేలుకుని తమ శక్తికి వెనక మరింత గొప్ప శక్తి ఉన్నదన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. భగవంతుడు ప్రధాన కారణం. పాశ్చాత్య ప్రపంచంలో కార్యకారణ సూత్రాన్ని పరిశీలించటం ద్వారా ఈశ్వరుణ్ణి గురించిన భావన పెంపొందింది. మానవుడు భూమి నుంచి పదార్థాలను తీసుకుని ముందుగా ఊహించిన నమూనా ప్రకారం వాటికి రూపకల్పన చేయగలడు. కాబట్టి ఈ విశ్వమంతా భావాల ఆధారంగా సృష్టి అయి ఉండవచ్చుననే నిర్ధారణకి రావడం హేతుబద్ధంగా తోచింది. ప్రతిదానికి అస్తిత్వం మొదట ఒక భావనగా ఉండవచ్చన్న అభిప్రాయానికి ఇది దారితీసింది. ఆ మొదటి భావనను లేదా విశ్వపు నమూనాను ఎవరో మొట్టమొదట ఏర్పరిచి ఉండాలి. ఈ విధంగా కార్యకారణ సూత్రంతో గల సారూప్యాన్ని ఆధారంగా చేసుకుని మేధావులు ప్రధానమైన కారణం ఒకటి ఉండాలని నిర్ధారణకు వచ్చారు. ఇల్లు
ఇటుకలతో నిర్మాణమైనట్లుగానే పదార్థమంతా ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు అనే కంటికి కనబడని సామాగ్రితో నిర్మాణమైందని విజ్ఞాన శాస్త్రం తెలుసుకుంది. కానీ కొన్ని ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు కర్రగా, మరికొన్ని మనిషిలోని ఎముకలుగా, ఇంకా ఎన్నో రకాలుగా ఎందుకు మారుతున్నాయో ఎవరూ చెప్పలేరు. వాటిని నడిపిస్తున్న మేధ ఏది? ఈ విధంగా ప్రశ్నించడం ద్వారా భౌతిక శాస్త్రవేత్తలు ఇంద్రియాలకు మాత్రమే తెలిసిన ప్రపంచపు స్వభావాన్ని గురించి ప్రతిపాదించిన సిద్ధాంతాలలో భగవంతుడికి కూడా తావిస్తుంది. ఆధారభూతుడైన భగవంతుడి నుంచే ప్రతి వస్తువు ఉదయిస్తుందని, తిరిగి ఆయనలోకి వెళ్తుందని భారతదేశపు జ్ఞానులు అంటారు. క్రమపద్ధతికి, సామరస్యానికి నిదర్శనం అన్ని చోట్ల కనిపిస్తూనే ఉంది. ప్రతి మానవుడు పదార్థం, మనస్సు అన్న వాటి మిశ్రమమని గ్రహించిన తొలుతటి పాశ్చాత్య వేదాంతులు ప్రకృతి, మనస్సు అనే రెండు స్వతంత్ర శక్తులు ఉండేవని భావించారు. తర్వాత వాళ్ళు తమను తాము ఇలా ప్రశ్నించుకున్నారు: ప్రకృతిలో ప్రతిదీ ఒక నిర్దిష్ట పద్ధతిలో ఎందుకు ఏర్పాటై ఉంది? మనిషి చేతుల్లో ఒకటి రెండో దానికన్నా పొడుగ్గా ఎందుకు లేదు? నక్షత్రాలు, గ్రహాలు ఒకదాన్నొకటి ఎందుకు ఢీకొనడం లేదు? సృష్టిలో ప్రతి చోట క్రమానికి, సామరస్యానికి నిదర్శనాన్ని మనం చూస్తున్నాం. మనస్సు, పదార్థం రెండు వేరువేరుగా స్వతంత్రంగా లేవని, ఒకే ఒక మేధ అన్నిటినీ నడిపిస్తూ ఉందని నిర్ధారించారు. ఈ నిర్ధారణ పదార్థానికి కారణభూతుడు, దాని లోపల వెనుక ఉండి నడిపించే మేధ అయిన భగవంతుడు ఒకడేననే భావానికి సహజంగానే దారితీసింది. అంతిమ జ్ఞానాన్ని సిద్ధింపచేసుకున్న వ్యక్తి వ్యక్తీకరణలో అజ్ఞాతంగా ఉన్నప్పటికీ అన్నిటిలో గల సత్తా స్వరూపం పరమాత్మేనని గ్రహిస్తాడు. మీకే గాని గ్రహణశక్తి ఉంటే అంతటా మీరు భగవంతుణ్ణి దర్శిస్తారు. ఇప్పుడు ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏమిటంటే, సత్యాన్వేషకులు మొట్టమొదట భగవంతుణ్ణి ఎలా కనుక్కున్నారు? ప్రపంచానికి, పదార్థానికి వెనక ఉన్న ప్రజ్ఞను కనిపెట్టడానికి పూర్తిగా మనస్సును ఏకాగ్రం చేసేందుకు వీలుగా ప్రపంచంతో, పదార్థంతో సన్నిహిత సంబంధం లేకుండా చేయడానికి మొదటి మెట్టుగా వాళ్ళు తమ కళ్ళను మూసుకున్నారు. పంచేంద్రియాల సామాన్యమైన ఇంద్రియ జ్ఞానం ద్వారా ప్రకృతిలో భగవంతుడి ఉనికిని దర్శించలేమని వాళ్ళు నిర్ధారించారు. కాబట్టి మరింత గాఢమైన ఏకాగ్రత ద్వారా ఆయనను తమ లోపలే అనుభూతి చెందాలనే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. తాత్కాలికంగా పదార్థ స్పృహ నుంచి పూర్తిగా విముక్తి పొందడానికి పంచేంద్రియాలను ఎలా అరికట్టాలో వాళ్ళు చివరికి కనిపెట్టారు. అంతరంగంలో ఉన్న పరమాత్ముడి లోకం తెరుచుకోవడం ప్రారంభించింది. అందుకే లూకా 17:21 బైబిల్లో దర్శించండి, దైవ సామ్రాజ్యం మీ లోపలే ఉంది అన్నారు. పక్కకు మళ్ళకుండా పట్టుదలతో ఈ ఆంతరిక పరిశోధనలను కొనసాగించిన సనాతన భారతదేశంలోని మహాత్ములకు చివరకు భగవంతుడు దర్శనమిచ్చాడు. భక్తి, సత్కర్మ భగవంతుడి దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ విధంగా సాధు పుంగవులు తమ భగవంతుడి పట్ల గల భావాలను క్రమేణా ఆయనను గురించిన జ్ఞానంగా మార్చుకోవటం మొదలుపెట్టారు. ఆయనను తెలుసుకోవాలనుకుంటే మీరు కూడా అలాగే చెయ్యాలి.
మీరు ప్రార్థనలకు తగినంత సమయాన్ని ఇవ్వరు. మొట్టమొదట భగవంతుని గురించి మీకు సరైన అవగాహన ఉండాలి. భగవంతుడితో అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి తోడ్పడే ఒక స్పష్టమైన భావన ఉండాలి. అప్పుడు మీరు ధ్యానం చేసి ఆ మానసిక భావన యథార్థమైన జ్ఞానంగా రూపుదిద్దుకునే వరకు ప్రార్థించాలి. ఇక్కడ ధ్యానం గురించి ఫుట్నోట్స్లో ఇలా చెప్తున్నారు. శాస్త్రీయ యోగ ప్రక్రియల ద్వారా దేహస్పృహ అనే అశాంతితో నిండిన స్థితి నుంచి ధ్యాసను మళ్లించి తడబాటు లేకుండా భగవంతుడి మీదే కేంద్రీకరింపచేసే ప్రత్యేకమైన ఏకాగ్రతా ప్రక్రియే ధ్యానం. భక్తుడి ధ్యాస చైతన్యం దైవానుసంధానం వైపు, దైవంతో ఏకత్వానుభూతి వైపు ఏకాగ్రతతో ప్రవాహంలా సాగిపోవడమే ధ్యానం. మీలో మానసిక భావన యథార్థమైన జ్ఞానంగా రూపుదిద్దుకునే వరకు ప్రార్థించినప్పుడు ఆయన్ని మీరు తెలుసుకుంటారు. పట్టుదలతో సాధనను కొనసాగిస్తూ ఉంటే భగవంతుడు తప్పక వస్తాడు. ఆ దివ్య హృదయాన్వేషి చిత్తశుద్ధితో కూడిన ప్రేమనే మీ నుంచి కోరుతున్నాడు. ఆయన ఒక పసిబిడ్డ వంటివాడు. ఒకరు తనకున్న సిరి సంపదలన్నింటినీ ఆయనకు సమర్పించవచ్చు, ఆయనకు అవేమీ అక్కర్లేదు. ఇంకొకరు, ఓ ఈశ్వర, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని విలపించగానే ఆ భక్తుడి హృదయంలోకి ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. భగవంతుణ్ణి ఏ విధమైన గుప్తమైన కోరికతో అన్వేషించవద్దు, కానీ భక్తితో, బేషరతైన, ఏకోన్ముఖమైన, నిలకడైన భక్తితో ఆయన్ని ప్రార్థించండి. ఆయన పట్ల మీకున్న ప్రేమ మీ దేహంపై మీకు గల వ్యామోహం అంత ఎక్కువ అయినప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు. మొదటి లెక్చర్లో ఇది మొదటి భాగం. దీని కంటిన్యూయేషన్ రెండవ భాగంలో విందాం.